This is the beam of what a beat. Yeah. Okay, ma. Machpada ma Jansana class. Okay. Jai Jansana. Jai Jansana. Jai Jansana. Jai Jansana. Jai ఎన్నికల గుర్తు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన మర్చిపోకుండా చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. బాగా చూస్తారు కదా గాజు గ్లాస్ గుర్తుకోండి మర్చిపోవద్దు. ధన్యవాదాలు. పథకాలు ఎక్కడ పోవమ్మా, పథకాలు ఒక 10 రూపాయలు ఎక్కువ వేసి ఇస్తాం కానీ తక్కువ. ఇప్పుడు దాకా మన ఇల్లులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏ రిజర్వేషన్ చేసుకున్నా కూడా జెరాక్స్ వాళ్ళు మనకి ఇచ్చి ఒరిజినల్ వాళ్ళు పెట్టుకుంటారంట. అంటే దాన్ని కూడా తాగట్టు పెడదామని. సో మన ఇల్లులు మన దగ్గర ఉండవు తర్వాత ఒకవేళ ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే, వైసీపీ ప్రభుత్వం వస్తే. సో కూటమిని గెలిపించండి. మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీకు సంవత్సరానికి ఖచ్చితంగా 3,000 అన్నారు కదా, 3,000 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి మహిళలకి 1,500 ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ను. ఫ్రీ బస్సులు ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలకి ప్రతి ఇంట్లో 15,000 వస్తుంది సంవత్సరానికి. రైతులకి 20,000 ఇస్తున్నారు ప్రతి సంవత్సరానికి. ఏమి పథకాలు ఎట్టుపోవమ్మా, పథకాలు అన్నీ ఉంటాయి. కానీ పథకాలతో పాటు మనకు ఉద్యోగాలు కావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఉపాధి కావాలమ్మా. సో కళ్యాణ్ గారు వస్తే, జనసేన వస్తే ఖచ్చితంగా ఉపాధి కలిగిస్తుంది. కూటమిని గెలిపిస్తే కళ్యాణ్ గారు కేంద్రం నుంచి ఫైట్ చేసి మనకు ఖచ్చితంగా తెచ్చిస్తారు. మర్చిపోవద్దు. కళ్యాణ్ గారు వస్తే అంత మంచి జరుగుతుంది. నేను నమ్ముకున్న దానికి మర్చిపోవద్దు. మర్చిపోకుండా జనసేన కొట్టండి. ఏది పాంప్లెట్ మర్చిపోవద్దు. గాజు గ్లాస్ గుర్తు కొట్టేయండి. పవన్ కళ్యాణ్ గెలిపించండి, జనసేనని గెలిపించండి. మనం బాగుంటాం. ఇప్పుడు దాకా మనం కొట్టేసుకున్నాం. ఇక్కడి నుంచి మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఓటు చాలా మన పిల్లల భవిష్యత్తు డిసైడ్ అవుతుందమ్మా. జాగ్రత్తగా చూసేయండి. పైన గుర్తుపెట్టారా? జనసేనకి ఓటేయండి, గ్లాస్ గుర్తు ఓటేయండి. గాజు గ్లాస్ గుర్తు ఓటేసి భారీ మేరతో గెలిపియాలి. మన భవిష్యత్తు బాగుంటది, పిల్లల భవిష్యత్తు బాగుంటది. అంటే మనది రాబోయే తరం అనేది పెద్దోళ్ళు అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు కావాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే జనసేన రావాలి. కూటమి గెలిస్తే ఖచ్చితంగా మన లైఫ్ బాగుంటుంది, మన పిల్లల లైఫ్ బాగుంటుంది. అర్థమవుతుందని చెప్పేది మర్చిపోతాం. ఓకే బాయ్ అన్న, బాయ్. గాజు గుర్తు కొట్టేయండి, భారీ మెజార్టీతో గెలిపిండి. ఈ ఒక్క ఓటు మన గురించి ఇప్పుడు దాకా వేసుకున్నాము. ఈ ఒక్క ఓటు మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. మన పిల్లల భవిష్యత్తు గురించి చేయండి. పథకాలు ఎట్టిపోవు, పథకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయమ్మా. దాంతో పాటు ఉపాధి కలగాలి, ఉద్యోగాలు రావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. రిజర్వేషన్ అని చెప్పి 4% తీసేస్తామని చెప్పారు అమిత్ షా గారి. విన్నానమ్మా, అన్ని మన కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇల్లు పట్టాలు ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు కదమ్మా. టిట్కో ఇల్లు ఆపేశారు, అన్ని ఆపేసినారు. అవును, ఇవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా ఇల్లు పట్టాలు వస్తాయి, ఇల్లులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మన ఊరు బాగుంటది, మన కుటుంబం బాగుంటది, మన పిల్లలు బాగుంటారు. దయచేసి ఒక్కసారి నమ్మి గాజు గ్లాస్ గుర్తు కొట్టేయండి, జనసేనని గెలిపించండి. మన రాష్ట్రం బాగుంటుంది. గాజు గ్లాస్ గుర్తు కొట్టేయండి, మెజారిటీ గెలిపండి. ఈ ఒక్క ఓటు మన ఊరు బాగుంటది, మనం బాగుంటాం, మన అందరం బాగుంటాం. జనసేన వస్తే ఖచ్చితంగా మన అందరూ భవిష్యత్తు బాగుంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రం చాలా బాగుంటుంది. మర్చిపోకుండా ఓటేయండి. ఉంటుంది. మర్చిపోకుండా అండి. మేమంతా ఉన్నామమ్మా. ఎవరు ఏం చేయరు,
పథకాలు ఎట్టుపోవు, పథకాలు రూపాయలు ఎక్కువ వేసేస్తాం తప్ప ఇంకా తగ్గించేది లేదు. ఇప్పుడు దాకా మనం ఓటేస్తాం మన గురించి, మన పిల్లల గురించి ఎక్కువ ఓటు డిసైడ్ అవుతుంది. మన ఇల్లు మీకు అకౌంట్ లో పర్సనల్ వస్తుంది. గ్యాస్ 3 గ్యాస్ ఉచితంగా వస్తాయి. ఒక్కసారి దయచేసి కాల్స్ ఓటే. నేను అట్టు వచ్చేస్తాను. ఒక్క నిమిషం. నమస్కారం, నేను జానీ మాస్టర్. గుర్తుపట్టారా? గాజు గ్లాస్ గుర్తు కొట్టేయండి, మర్చిపోవద్దు. పథకాలన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. మీ దాకా 3 వేలు 4 వేలు చేస్తారు. మీకు అకౌంట్ 1000 పడుతుంది. 3 గ్యాస్ సంవత్సరం ఉచితంగా వస్తాయి. మన ఇంట్లో పిల్లలు అమ్మా, ఇప్పుడు దాకా మన గురించి మనం ఓటేసుకున్నాం. ఇప్పుడు ఈ ఒక్కసారి మన పిల్లల భవిష్యత్తు గురించి ఒక్క ఓటేస్తే, జనసేన వస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మన అందరూ బాగుంటాం. ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు. ఓకే, ఉంటాం. बोलो ठीक है। ओके, मुसलमानों के लिए मैं जान देने के लिए रेडी हूँ। कौन तो भी एक बंदा अंदर है तो बात कर सकता है, अच्छी बात। पूरे छोड़ के बाहर आ गए तो कल के दिन उन लोग बात करने नहीं रहता। पूरा डालेगा। हाँ, इंशाल्लाह मैं रहता हूँ मुसलमानों के लिए, मैं जान दे तो मैं रहता हूँ। इंशाल्लाह 4% नहीं 6% हम लोग लड़के लेंगे पूरा। जी बोलो ना, మర్చిపోకుండా ఇప్పుడు ఏమి లేదనంటే హోటల్కి వెళ్ళిపోదాం, అందరు ఫోటోలు ఇస్తూ కూర్చుంటాం. గాజు గ్లాస్ పెట్టి మర్చిపోతుంది. ఈ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ మన భవిష్యత్తు. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం బాగుంటాం. నమస్కారం సార్, గాజు గ్లాస్ గుర్తు కొట్టండి సార్, మర్చిపోవద్దు సార్, తీసుకుంటాం సార్. నమస్కారం సార్, గాజు గ్లాస్ గుర్తు సార్, మర్చిపోవద్దు సార్. తీసుకున్నాం. ఎలక్ట్రల్ అవుతుంది సార్, ఎలక్ట్రల్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వాసన ఇంతేనా? ఇక్కడ వస్తాను కదా, అంతేనా? దీని డ్రైనేజ్ కానీ కరెక్ట్ గా వాసన అదే, రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్లు బాగాలేవు. చూసాను. నేను వచ్చేటప్పుడు కూడా చూశాను, చాలా జర్నీ 2.5 గంట అయింది. మొత్తం ఒళ్ళంతా అయిపోయింది కూర్చొని. జనసేన వస్తే ఖచ్చితంగా దీని ఊరిని కళ్యాణ్ గారు బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు అనమాట.
థ్యాంక్ యూ నియోజకవర్గానికి రావడం జరిగింది. 39వ వార్డు, ఊరి పేరు దుర్గాపురం 39వ వార్డుకి రావడం జరిగింది. ఇక చాలా స్పందన చాలా బాగుంది. ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది, జనసేన వస్తుంది. ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి, విన్నా నేను, అంజిబాబు గారు. సో చాలా మందికి చాలా హెల్ప్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర ఫస్ట్ నచ్చింది ఏంటంటే కరప్షన్ అనేది ఉండదంట. 10 రూపాయలు ఉంటే పెడతారు తప్ప 10 రూపాయలు ఆయన దగ్గర ఉంటే పెట్టి ఆయన బస్తులు పడుకుంటారని విన్నాను. సో ఖచ్చితంగా అలాంటి వ్యక్తి గెలవాలి. సో అతను ముందుకు రావాలి, మీరందరూ గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. స్పెషల్గా లా అండ్ ఆర్డర్ ఆయన చాలా బాగుంటుంది. సో దయచేసి జనసేనని గెలిపించండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి, కూటమిని గెలిపించి మన రాష్ట్రాన్ని బాగా చేసుకుందాం. మనం అందరం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, జనసేనని గెలిపించండి, కూటమిని గెలిపించండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మన వార్డులో మనకి ఏం వచ్చినా సరే మనం ఇవ్వాలి. ఖచ్చితంగా జనసేన గాని వస్తే, పవన్ కళ్యాణ్ గారిని వస్తే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటారు. మీకు ఖచ్చితంగా మీకు సరిపడిపోయే స్కూటరా, లేదంటే మీకు ఏమి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మనం ఇప్పిద్దాం. వీళ్ళతో మాట్లాడడం నెంబర్ తీసి పెట్టుకోండి. మన జనసేన రాగానే ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ రాకపోయినా కూడా, వచ్చినా కూడా, ఏది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 ప్లేస్లు ఓడిపోయినా కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతూ రైతులకి, ప్రతి ఇంట్లో మహిళలకి, ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసుకుంటూ, వాళ్ళ పిల్లల పేరు మీద వేసిన డబ్బులు కూడా తీసుకుని వచ్చి జనాలకు పంచుతూ, ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని జనాలకు పంచుతూ, జనాలు బాగు కోరుకుని ముందుకెళ్తున్న వ్యక్తి. సో ఈసారి ఖచ్చితంగా ఆయన వస్తున్నాడు, మీకు అన్ని జరుగుతుంది, ఆయన అన్ని చేస్తాడు, మర్చిపోవద్దు. ఓకే, తీసుకున్నారా? మీరు చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? బాగుంది. సరే, ఫోటో దిగా కొన్ని నార్మల్ గా వస్తారంట. ఎందుకు వేయాలి అని అంటే, పథకాలు అందరు ఇస్తారు. పథకాలతో 10 రూపాయల లెక్కనే నేను 10 నెలలు వేస్తాను. ఉద్యోగాలు ఏం లేవు, దాని దగ్గర నా దగ్గర లేదు, నేను వెళ్ళిపోతా. మీరు 10 రూపాయలు వేస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు, 10 రూపాయలు వేస్తారని చెప్పి. నా దగ్గర లేవు, వేయలేను. అప్పుడు మీ దగ్గర పని ఉండదు, అప్పటికప్పుడు పని ఎత్తుకోవాలంటే పని ఉండదు. సో అన్ని కష్టాలు వస్తాయి. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, జనసేన గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇంకొకటి, మన స్థలాలు కూడా ఇప్పుడు ఎవరు ఒక సెంట్ అయినా 100 గజాలైనా 100 ఎకరాలైనా ఇప్పుడు మనం కొన్ని రిజిస్ట్రేషన్ కానీ వెళ్తే మనకు జెరాక్స్ మాత్రమే ఇస్తారంట, ఒరిజినల్ వాళ్ళు పెట్టుకుంటారంట. అంటే ఏంటి, మనల్ని ఆల్రెడీ తాకట్టు పెట్టేశారు. అప్పుడే పుట్టిన ఒక పాప మీద కూడా 13,000 నుంచి 15,000 వరకు ఉంది. సో 13,000 ఎంత ఉంది, ఏది అప్పుడే పుట్టిన పాప మీద తను ఇవ్వాలి. సో ఇది కానీ ఇచ్చామనుకోండి, మన ఇల్లులు, మన ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుంది, అమ్మేస్తారు, మనం మాత్రం కూలీలాగా బతకాలి. అలా కాకుండా థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా గెలిపిండి జనసేన. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి, మర్చిపోవద్దు. నేను తీస్తాను. చూడండి, జనసేనని గెలిపించండి, కూటమిని గెలిపించండి. మన రాష్ట్రం బాగుంటుంది, మనందరూ బాగుంటుంది, పిల్లలందరూ బాగుంటారు. ఉంటుంది తల్లి, పడుకో తల్లి. జనసేనని గెలిపించండి, గాజు గ్లాస్ గెలిపించండి. మర్చిపోకుండా మనందరూ బాగుంటాం, అందరూ బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు దాకా మనం ఓటేసుకున్నాం, ఇక నుంచి మన పిల్లల గురించి అయినా ఒక ఓటేద్దాం. ఉంటుంది, తప్పకుండా. థ్యాంక్ యూ, మర్చిపోకుండా థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. నమస్కారం సార్. జనసేనని గెలిపించండి, గాజు గ్లాస్ కొట్టేయండి. అవునా, సూపర్ అమ్మ, సూపర్ అమ్మ. నా దగ్గరుండి గెలిపించండి, పట్టుకోండి సార్. మర్చిపోతుంది. బాయ్ నాన్న.
బాగా చదువుకో ఓకే మెజార్టీ గెలిపించండి పక్క అవునవును ఉంటుంది భారీ మెజార్టీతో గెలిపించాలమ్మా మెజార్టీతో గెలిపించండి మన గురించి ఇప్పటి వరకు మనం ఓటేసుకున్నాం ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఓటేద్దాం పథకాలు ఎన్నోలే వచ్చాయా కలగాలి మన ఉద్యోగాలు రావాలి జనసేన ఖచ్చితంగా ఉద్యోగాలు తీస్తుంది గెలిపిస్తే మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఉంటా ఓకేనా ఖచ్చితంగా మనం ఓటే ఇప్పుడు మన భవిష్యత్తు గురించి ఈ ఒక్క ఓటు కీలకమైనది ఈ సెషన్స్ మన రాష్ట్ర పిల్లలు అందరూ బాగుంటాం ఈ ఒక్కసారి జనసేనని గెలిపించండి కూటమి గెలిపించండి ఉంటుంది మర్చిపోకుండా మన అందరూ బాగుంటాం మన పిల్లలు బాగుంటాం మన భవిష్యత్తు బాగుంటుంది కొట్టేశారండి అట్లా కొట్టేశారు బాబా ఇదిగో అట్లా కదా కొట్టేశారు ఎవరు కొట్టింది వైసీపీ వాళ్ళ కాదండి ఇక్కడ చెప్పేసి కొట్టించేశారండి అదే నా కొడుకు కట్టుకుంటా ఎవరు సార్ ఇది కొట్టించింది కావాలనే కొట్టించారు రోడ్డు గట్టు లేకపోతే కొట్టించేశారండి బామ్మ మా ప్రభుత్వం వస్తుంది మీరు ఏడొద్దమ్మా తల్లి తల్లి ఏడొద్దు నీ కొడుకుని నేను కొడుకులండి నలుగురు ఈ చిన్న డాబాసలు కట్టుకున్నాడు అప్పులు చేసి ఎలా కొట్టించేశారండి అమ్మా మేము రాగానే మళ్ళీ వస్తుందమ్మా ఇది ఎక్కించుకుని పిల్లచుకోండి ఇది పిల్లకి నలుగురు సార్లు బ్లడ్ ఎక్కిస్తాను నెలకి 2 సార్లు రక్తం ఎక్కించాలి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే పవన్ గారికి చెప్పి ఈ పెద్ద కొడుకు అక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంట్లో కూడా బిడ్డలాగా ఆయన ఖచ్చితంగా నా తరపు నుంచి ఆయనకి చెప్తాను కాలు కాలుతుంది వేసుకోతాను ఇది చెప్పులు వేసుకోతాను నిలబెడతాను పర్లేదు నిలబెడతాను పర్లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనశైలి పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తాను ఇవన్నీ జరిగేలాగా నేను చేస్తాను ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం మొత్తం మనం రివర్స్ వాళ్ళకే వేసి అలా కొట్టించేసాడు చిన్న కొడుకు మోజులో పని చేస్తాడండి చేస్తాడు నా కొడుకు ఏడవద్దు నేను నీ కొడుకులమ్మా నీ కొడుకునమ్మా మేము ఉన్నాం మేము అందరూ ఉన్నాం ఏదైతే పోయిందో అదంతా మళ్ళీ తెప్పిస్తాం ఖచ్చితంగా తెప్పించి ఇదిగో ఈ పిల్లకి ఏది రక్తం ఉపాసన మేడం గారితో మాట్లాడి పవన్ చిరంజీవి గారు కొడుకున్నారు కదా రామ్ చరణ్ గారు వాళ్ళ వైఫ్ వదిన మాకు అవుతుంది ఉపాసన మేడం ఆమెకు చెప్పి ఖచ్చితంగా వైద్యం ఖచ్చితంగా చేపిస్తాను చూసుకుంటాం మేము ఓకే ఓకే ఖచ్చితంగా చూసుకుంటాం ఈ అన్యాయం జరిగిన దాన్ని కడతాం మనం లేదమ్మా మేమంతా ఉన్నాం తల్లి మేము చూసుకుంటాం సరేనా జాగ్రత్త తల్లి చేపిస్తాం అమ్మా మీ కొడుకున్నాడు మర్చిపోవద్దు నేనున్నా మీ కొడుకుని నేనే నీ కొడుకు నేనున్నా ఉంటా తల్లి ఉంటా ఉంటా నేను తీసుకున్నాను నెంబర్ తీసుకున్నాను అక్కడ దిగుతారా మతాలకి అతీతంగా అందరూ ఒకటేలాగా చూసుకుంటాం మేము హామీలు ఇస్తున్నాం మీకు ఉన్న అన్ని హామీలు అయితే సూపర్ 6 అని కూడా పెట్టారు సో దాంట్లో అన్ని పథకాలు బాగున్నాయి పథకాలు ఎక్కడ పోవు పెన్షన్ 4000
ప్రతి మహిళకి 1500 రూపాయలు. సంవత్సరానికి ఇంట్లో చదువుకున్న ప్రతి పిల్లకి, ఎవరైతే చదువుకున్నారో ఇంట్లో ప్రతి ఒక్కరికి 15,000. రైతులకి 20,000. ఫ్రీ బస్సులు, 3 సిలిండర్లు సంవత్సరానికి అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఉపాధి కలిగిస్తారు, ఉద్యోగాలు వస్తాయి. అందరూ బాగుంటాం. మనం మర్చిపోవద్దు. ఉంటాం. భవిష్యత్తు మనం బాగుండాలంటే తిరగాలి. ఇప్పుడు దాకా మనం ఓటేసుకున్నాం, మనం బాగుండాలని. ఇక్కడ నుంచి మన పిల్లల భవిష్యత్తు గురించి ఓటేద్దాం. ఈ ఒక్క ఓటు చాలా కీలకమైనది. సో దయచేసి మన పిల్లల భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ మనం బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అనేది ఖచ్చితంగా కూటమి గెలవాలి. ఖచ్చితంగా జనసేన రావాలి. జనసేన వస్తే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన ఊరు, మన ఇల్లు, మనం అంతా బాగుంటాం అమ్మా. మర్చిపోవద్దు. పథకాలు ఎట్టిపోవు, పథకాలతో పాటు ఉద్యోగాలు అన్నీ వస్తాయి మనకు. ఉంటుంది. బాయ్ నాన్న, నమస్కారం. పథకాలు అన్నీ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ బాగుంటుంది. మన రాష్ట్రం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఉంటుంది. ఈ ఒక్క ఓటు మన పిల్లల భవిష్యత్తు గురించి చేద్దాం. మర్చిపోవద్దు. గ్లాస్ మర్చిపోవద్దు. ఓకే, ఇటు వచ్చాను. భారీ మెజార్టీతో గెలిపింది. ఉంటాం. మీరేసి నేను వేయకూడదు. మీరేసి ఫోటో తీద్దాం. రమ్మ. నేను అటు వచ్చేదా? అందరు వచ్చేస్తాను. నేను అటు వచ్చేస్తాను. ఇట్లా ఓకే. ఓ కృష్ణ పథకాలు బాగుంటాయి. పథకాలు అన్నీ ఎక్కడ పోవు. సో 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం కానీ తక్కువ ఇచ్చే సమస్య లేదు. మెయిన్ ఏంటంటే ఉపాధి కావాలి మన పిల్లలకి, మన పిల్లల భవిష్యత్తు కావాలి. ఇప్పుడు దాకా మన గురించి మనం ఓటు వేసుకున్నాం. ఈ ఒక్క ఓటు మన పిల్లల గురించి వేద్దాం. మన రాష్ట్రం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన భవిష్యత్తు బాగుంటుంది. మర్చిపోకుండా దయచేసి గాజు గ్లాస్ గుర్తు ఓటేయండి, గెలిపించండి. జై జనసేన. ఓకే తల్లి. రాష్ట్రం అంతా అభివృద్ధి అవ్వాలి, అలాగే పోలవరం కట్టాలి, రాజధాని నిర్మించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతిష్టంగా ఉంటాయి. ఢిల్లీ పునాలు ప్రతిష్ట తుండేయండి. మన జానీ మాస్టర్ గారు అటువంటి ఇస్తున్నారని మన ఓట్లు అభ్యర్థించాలి. అవార్డులు, రివార్డులు, హిందీ, ఇంగ్లీషు, తమిళం, అలాగే ఎన్నెన్నో భాషల్లో నటించి, అలాగే ఎంతో మందికి హీరోలకి డాన్స్ చెప్పి ఆ నటరాజ స్వామిని సాక్షాత్తంగా మన భూమికి దించినటువంటి మన ఓట్లు అభ్యర్థించాలనే ముఖ్య ఉద్దేశంతో మన ముందుగా వస్తున్నారండి. అదిగోండి వచ్చేసారు మన జానీ మాస్టర్ గారు మన ముందుకు. అలాగే రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగాలి అన్నా, సంక్షేమ అభివృద్ధి ఈ రెండు కూడా సాధించాలి అంటే జై జనసేన. జై జనసేన. మీరు వెళ్ళిపోండి.